హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఈజీ అండ్ టేస్టీ ఎగ్ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఎగ్ రోస్ట్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాంబార్, రసం, పప్పు ఇలా దేంట్లోకైనా కూడా కాంబినేషన్కి టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్రని వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మనకి మసాలాలు అయితే కలవవు కాబట్టి ముందుగానే ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అంటే చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే జస్ట్ మనకి ఈ మసాలాలన్నీ కూడా మిక్స్ అవ్వడానికి. ఇలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని మనము ముందుగానే ఉడికించుకొని పైన ఉన్న తొక్కుని తీసేసుకొని ఇలాగా 2 పార్ట్లుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా నేను ఒక ఎగ్ని 2 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలాగా ప్యాన్లో పెట్టుకోండి. 2 వైపులా కూడా మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే ఒకవైపు కుక్ చేసుకుందాము. సో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని ఎగ్స్ని 2 వైపులా కూడా ఫ్రై చేసుకోండి. ఇవి ఎంత బాగా రోస్ట్ అయితే అంత టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, మనకి ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఎగ్స్ బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఎగ్స్ మీద కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే చల్లుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిరియాల పొడి ఎండింగ్లో చల్లుకోవడం వల్ల టేస్ట్ అద్దిరిపోతుంది. తప్పకుండా మీరు కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. నేనైతే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి.